ఒక మంత్రులు ఎప్పుడూ ముఖ్యమంత్రితో, రాష్ట్ర ప్రభుత్వంలో అయితే, కేంద్ర ప్రభుత్వంలో అయితే ఇంచుమించు ప్రధానమంత్రితో సమాన స్థాయి కలిగిన వాళ్ళే ఉండాలి, సీనియర్లే ఉండాలి. కొత్త వాళ్ళని మంత్రులుగా పెడితే ఏమవుతుందో తెలియదు. కొత్త వాళ్ళని అవసరమైతే సహాయ మంత్రిగా పెట్టి పెద్ద మంత్రి దగ్గర అభ్యాసం చేయండి సార్. నేరుగా కేబినెట్ మంత్రి పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు. 30 ఏళ్ళ కుర్రాడు. ఎప్పుడు ఆలోచనలు పెద్దవాళ్ళవి, ఆచరణ యువతరానివి అయితే దేశమంతా బాగుంటుందండి. దేశమంతా బాగుంటుంది. ఆలోచనలు పెద్దవాళ్ళవి, ఆచరణ యువతరాన్ని. ఇవాళ కొందరు ఎలా తయారైనట్టు ఆలోచన మాదే, ఆచరణ మాదే, నువ్వు మూల కూర్చో బట్టల మూటలాగా అయిపోయింది ఇక్కడ. అందుకే సంవత్సరాలు నాశనం అయ్యాయి. ఆచరణ మాదే, ఆలోచన మాదే. నీ ఆలోచన అప్పటికి కావాలంటే ముతక ఆలోచన, ముసలాలోచన. ముసలే కాదమ్మా, రామరాజ్యం లాంటి సంసారాలు మళ్ళీ ఉండాలంటే పెద్దల మాటకి విలువ ఇవ్వాలి. దాన్ని ఆచరించవలసింది యువతరం బాధ్యత. ఈ వ్యాపారం పెట్టద్దు అని తండ్రి చెబితే పెట్టద్దు.